ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్లో సెమీస్ ముంగిట టీమిండియా మహిళల జట్టుకు భారీ షాక్ తగిలింది. టీమిండియా ఓపెనర్ అయిన ప్రతికా రావల్ ఇంజూరీ కారణంగా ఈ మెగా టోర్నీ మొత్తానికి దూరం అయ్యారు. గ్రూప్ స్టేజ్లో చివరి మ్యాచ్ సందర్భంగా భారత జట్టు అక్టోబర్ 26వ తేదీన బంగ్లాతో మ్యాచ్ ఆడగా ఆ మ్యాచ్లో బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 21వ ఓవర్లో ఫీల్డింగ్ చేస్తూ ప్రతికా రావల్ స్కిడ్ అయింది. దీంతో ఆమె కుడి కాలికి గాయం అవడంతో ఈ గాయం కారణంగానే మెగా టోర్నీకి దూరం అయ్యారు. ఆమె దూరం అవడం భారత జట్టుకు గట్టి షాక్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కీలకమైన న్యూజిలాండ్తో మ్యాచ్లో భారీ శతకాన్ని సాధించింది ప్రతికా రావల్. 122 రన్స్ చేయడంతో భారత జట్టు ఆ మ్యాచ్లో సులువుగా నెగ్గి సెమీస్కి అయితే దూసుకెళ్లింది. అదేవిధంగా ఈ వన్డే ప్రపంచ కప్లో ప్రతికా రావల్ సెకండ్ హైయెస్ట్ స్కోరర్గా కొనసాగుతున్నారు. అద్భుతమైన ఫామ్లో ఉన్న ప్రతికా రావల్ దూరం అవడం భారత జట్టుకు చాలా ఇబ్బందులను నెట్టే అవకాశం అయితే లేకపోలేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.